హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్లో పకోడీ ఎలా చేస్తానో చూపిస్తాను. దానికోసం ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ శనగపిండి 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది నేను ట్రయల్ కోసం చేస్తున్నాను, అందుకే అన్నీ కొద్దిగానే తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను 1 స్పూన్. వీటన్నిటిని ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత వాటర్ తోటి ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. మనం మామూలుగా ఆయిల్ ఎలా ఫ్రై చేస్తామో ఆ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేయాలి. మరి లూజ్గా ఉండకూడదు, కొంచెం హార్డ్గానే ఉండాలి, మనం రెగ్యులర్గా చేసుకునేటట్టే. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ని సెట్ చేస్తున్నాను. టెంపరేచర్ 350కి పెడుతున్నాను. 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 350 ఫారెన్ హీట్, 3 మినిట్స్ ప్రీ హీట్. అది అయిన తర్వాత ఒకసారి తీసి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. లైట్గా బ్రషింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బ్రష్ లేదు, ఊరికే అలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్లేట్ అంతా. చేసుకున్నా చేసుకోకపోయినా ఏం కాదు, బట్ చేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా పకోడీలాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ ప్యాన్ కొద్దిగా హాట్గా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు దాన్ని టాప్ వచ్చి నేను కొంచెం ఆయిల్ లైట్గా వేస్తున్నాను. ఆయిల్ అనేది ఆప్షన్, కొంచెం లైట్గా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 350 డిగ్రీస్ దగ్గర ఫారెన్ హీట్ దగ్గర ఒక 6 మినిట్స్ పెడుతున్నాను. పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఒకసారి చెక్ చేస్తున్నాను. 4 మినిట్స్ దగ్గర క్యాన్సిల్ చేసి ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇది 4 మినిట్స్ దగ్గర ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి టర్న్ చేసి ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇంకా రిమైనింగ్ 2 మినిట్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు రిమైనింగ్ 2 మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది. బాగా ఫ్రై అయింది. పర్వాలేదు, బాగానే ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ do subscribe for more videos.